చాలా రోజుల తర్వాత బాబా గారి యొక్క ప్రవచనాలు చదివే అవకాశం ఇచ్చినటువంటి బాబా వారికి ధన్యవాదాలు. జై బాబా. మనం ప్రమేయం శరణం అనే బుక్, దాంట్లోని మంచి మంచి విషయాలు, బాబా పొందుపరిచిన విషయాలు ప్రతి వారం చదువుకుంటున్నాము. దీంట్లో కిందటి వారం వరకు కూడా 100 పేజీ వరకు కూడా చదవడం జరిగింది. ఇది 101 పేజీలో విషయాలు ఈరోజు కొన్ని తెలుసుకుందాం. దీంట్లో 101లో 44 ఒక దానికి ఉన్నది ఇక్కడ నెంబరు. దాంట్లో ఏముందంటే తొలి జన్మలో హిజ్రాలు అని ఉంది. హిజ్రాలు అంటే మనకి వాళ్ళు రేపు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటారు రోడ్డు మీద, వాళ్ళు అన్నమాట. వాళ్ళ గురించి బాబాయ్ ఏం చెప్పారు. హిజ్రాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు బాబూజీతో బాబా మాట్లాడుతూ ఇలా అన్నారు: మీరు ఎప్పుడైనా చూసారా? హిజ్రాల ముఖ కవళికలు జంతువుల్ని పోలి ఉంటాయన్నారు. జంతు జాతి నుండి తొలిసారిగా మానవ జన్మ ఎత్తారు కాబట్టి వారి ముఖాలు జంతు జాతిని పోలి ఉంటాయన్నారు. వారి జంతు జన్మతో బంధం తెగిపోయినా వాటి సంస్కారాల నుండి పూర్తిగా బయటపడకపోవడం వల్ల వారు అలా కనిపిస్తారని బాబా వెల్లడించారు. మీరు గనుక జాగ్రత్తగా పరిశీలిస్తే తొలినాళ్లలో వారి ముఖం, వారి అలవాట్లు, నడవడి ఇతరత్రా అన్ని జంతువులను పోలి ఉంటాయి. క్రమేణా మానవులతో కలిసిమెలిసి తిరుగుతుండటంతో మానవ సంస్కారాలు అలవడతాయి. ఆ తర్వాత జన్మలో కూడా వారు హిజ్రాలుగానే జన్మిస్తారు. కానీ వారి జంతు జన్మకు సంబంధించిన సంస్కారాలు కొంతమేర తగ్గి వారి ఆహారపు అలవాట్లు, నిత్య జీవన నడవడిలో మానవుల పోలికలకు దగ్గరవుతాయి అన్నారు. ఇలా కాలక్రమంలో అనేక జన్మల తర్వాత పూర్తి స్థాయి మానవ లక్షణాలతో కనబడతారని బాబా స్పష్టం చేశారు. మీరు బాగా గమనిస్తే వారి మనస్సు వారి అదుపులో ఉండదు. వారిని ఎవరైనా అవమానిస్తే లేదా ఇబ్బంది కలిగిస్తే ఓ జంతువు మాదిరి వెంటనే ఏదైనా అపకారం తలపెడతారు. ఏనుగు, గుర్రం లాంటి జంతువులను ప్రేమించి మచ్చిక చేసుకుంటే అవి మీ మాటలను ఆలకిస్తాయి. అదే మీరు గద్దించి వాటి కోపం తెప్పిస్తే అవి మీపై ఎదురుదాడి చేయగలవు. హిజ్రాలు కూడా దాదాపుగా అంతేనని బాబా వివరించారు. కాబట్టి వారిని రెచ్చగొట్టేలాగా ప్రవర్తించవద్దని బాబా హెచ్చరించారు. బాబా ఇంకా ఇలా అన్నారు: ఏదైనా జంతువు తన దగ్గరకు వచ్చినప్పుడు వాటిని నేను ఆశీర్వదిస్తుంటాను. అలాంటి జంతువులకు మానవ జన్మ ఎత్తే అవకాశం ఉంది. మానవ జన్మలో ముందుగా హిజ్రాలుగా జన్మిస్తాయన్నాడు. ఆ ధర్మిలా సంపూర్ణ మానవులుగా పరిణామం చెందుతాయి. ఒకసారి హిజ్రాలుగా జన్మించాక మానవునిగా పరిణామం చెందడానికి ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుందన్న ప్రశ్నకు జవాబుగా వారు ప్రోగు చేసుకునే మానవ సంస్కారాలపై ఆధారపడి ఉంటుందని బాబా జవాబిచ్చారు. బాబా మండలి సభ్యుడైన బాబూజీని పిలిచి ఈ విషయాలను జాగ్రత్తగా నోట్ చేసుకోమన్నారని బాబూజీ కుమార్తె శ్రీమతి షీల గ్రోయింగ్ అప్ విత్ గాడ్ పేజ్ నంబర్ 573లో గ్రంథస్థం చేశారు. ఈ విధంగా మనకి హిజ్రాల గురించి, వాటి పుట్టి పూర్వోత్తరాల గురించి మనకు బాబా మంచి విషయాలు తెలియజేశారు. తర్వాత 45వది మాయను ఎలా దాటాలి. ఎందుకంటే మనందరం మాయలో ఉంటున్నాం కాబట్టి ఈ మాయను దాటే మార్గం మనకి తెలియదు. ఈ మాయను ఎలా దాటాలో బాబా అతి సులువైన మార్గం చెప్తున్నారు. మాయ నుండి బయటపడాలంటే మాయలోనే ఉండి సాధించాలి. బాబా మద్రాసులో ఉండగా మాయ గురించి ఇలా వివరంగా చెప్పారు. సంపత్ అయ్యంగారి తదితర బాబా ప్రేమికులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. సముద్రపు అడుగున ఉన్న ముత్యాన్ని నీవు పొందాలంటే ఒడ్డున కూర్చొని దాన్ని బయటకు రమ్మంటే వస్తుందా అని బాబా ప్రశ్నించారు. నిజంగా సముద్ర గర్భంలో ఉన్న ముత్యం
నీకు కావాలంటే ఆ సముద్రపు అడుగుకు చేరి ముత్యాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం చేయాలి. సముద్రపు నీటిని మాయా అని అనుకుందాం, ఆ ముత్యం పరమాత్మ అనుకుందాం. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం నీళ్లలో దిగినవాడు తడవకూడదు. చుక్క నీరు కూడా అతడిని తాకరాదు. ఇది అసాధ్యం కదా. నీళ్లను తాకకుండా, తడవకుండా నీటి అడుగుకు ఎవరైనా ఎలా చేరగలుగుతారు? నీళ్లలో తడవకుండా నీటి అడుగు భాగానికి చేరాలంటే తడవకుండా తడవకుండా ఉండే సూట్ దాన్ని అతడు ధరించాలి. ఆక్సిజన్ కోసం ఎయిర్ ట్యాంక్ ను తనతో తీసుకెళ్తే సముద్రపు అడుగున గల ముత్యాన్ని సొంతం చేసుకోగలడు. ఆధ్యాత్మికతతో పోల్చి చెప్పుకుంటే సముద్రపు నీరు మాయ, ముత్యం దైవం. నీళ్లలో దిగేవాడు సాధకుడు. అతడు తడవకుండా ధరించే దుస్తులు ప్రేమ, ప్రపంచాన్ని పరిత్యజించడానికి గల సంసిద్ధత. సముద్రపు ఒడ్డున ఉన్న వ్యక్తి లేదా ఎయిర్ కంప్రెషనర్ చూసే వ్యక్తి సద్గురువు. సద్గురువు సహాయం లేదా ఎయిర్ కంప్రెషనర్ సహాయం లేకుండా ఏ పని జరగదు. ఎయిర్ కంప్రెషర్ పని చేయకపోతే నీళ్లలో దిగి అడుగులో ఉన్న ముత్యం చేజిక్కించుకోవడం సాధ్యపడదు. అంటే మాయలోనే ఉంటూ మాయ యొక్క సంఖ్యల నుండి ముక్తి పొందలేడు. ఒక వ్యక్తి తన ప్రాపంచిక విధులను నెరవేరుస్తూనే వాడికి దూరంగా ఉండాలి అంటే అర్థం అందరికీ దూరంగా ఉండి విధులను నిర్లక్ష్యం చేయమని కాదు. వాటితో బాంధవ్యాన్ని ఎక్కువగా పెట్టుకోకూడదు. పెన్ను నీది, దాన్ని నీవు రాయడానికి ఉపయోగిస్తావు. ఒకవేళ నీవు దాన్ని పోగొట్టుకుంటే నీవు దాని గురించి లెక్క చేయకూడదు. పోతే పోనీ అన్నట్లు సంబంధం లేకుండా ఉండాలి. బ్రహ్మక్యం అంటే అర్థం ముక్తి. ముక్తి అంటే మాయ యొక్క బంధనాల నుండి స్వేచ్ఛ పొందడం. మాయ నుండి బయటపడాలంటే మాయలోనే ఉండి సాధించాలి. కాబట్టి మాయలోనే ఉండు, కానీ దానిలో కూరుకుపోకు. మాయ యొక్క ఉచ్చులకు జిత్తులకు దూరంగా ఉండు అని బాబా తన ప్రవచనంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ విధంగా మాయని ఎలా దాటాలన్నది ఈ ఎపిసోడ్ లో మనకి తెలియజేస్తాం. తర్వాత 46 దీంట్లో మన ఆహారం ఏంటేంటి తీసుకోవాలి అన్నది మన బాబా చాలా స్పష్టంగా మనకి తెలియజేశారు. మాంసాహారం వల్ల కామ క్రోధాలు అధికమవుతాయి అని మెహర్ బాబా చెప్పారు. ఎందుకంటే అవి జంతువుల నుంచి చంపి తింటారు కాబట్టి ఆ జంతు సంస్కారాలు వాటిల్లో ఉంటాయి. అవి తినడం వల్ల ఆ సంస్కారాలు కూడా మనకి అంటుతాయి. దానివల్ల మనలో ఉండే అహంకారం ఇవన్నీ కూడా అధికమవుతాయి. ఆధ్యాత్మిక పదంలో పయనించే వారికి అవి సరి అయినవి కావు అని బాబా కొన్ని సందర్భాల్లో మనకి తెలియజేశారు. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేవారు. మెహర్ బాబా మన ఆహార విషయంపై నిత్య నూతనమైన సందేశం ఇచ్చారు. దయచేసి పరిశీలించండి. దానిమ్మ పళ్ళు, ద్రాక్ష, టమాటాలు మానవ దేహంలోని రక్త శాతాన్ని వృద్ధి చేస్తాయని బాబా అన్నారు. అలాగే ఆ పళ్ళు రక్తాన్ని శుద్ధి చేస్తాయని సెలవిచ్చారు. అయితే ద్రాక్షలో ఒక లోపం ఉంది. అదేమంటే ద్రాక్ష పరిచయాన్ని పెంపొందిస్తుంది. వెన్నునొప్పి ఉన్నవారికి బెండకాయలు మంచివి. బంగాళదుంపల వల్ల శరీరం దారుఢ్యం లభిస్తుందేమో కానీ ఈ దుంపలు శరీరంలో గ్యాస్ ని ఉత్పత్తి చేస్తాయి. ఆకుకూరలు మంచివి. చిక్కుడు, గుమ్మడి, క్యాబేజీ, కాలీఫ్లవర్లు మంచివే, రుచికరంగానూ ఉంటాయి. కానీ అవి పోషకాహారాలు కావు. వంకాయలు నిషిద్ధం అన్నారు. వంకాయ కూర తినడం అంటే ఆత్మహత్య సదృశ్యమేనన్నారు. వంకాయలు రక్తాన్ని పాడు చేస్తాయి. అంతేకాదు వంకాయలు రక్తాన్ని నీరుగా మారుస్తాయి. ముల్లంగి శరీరంలో గ్యాస్ ను ఉత్పత్తి చేసిన జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. ఆకుకూరల్లో పాలకూర చాలా మంచిది. ఇంతలో మండలి సభ్యుడైన రుస్తు మధ్యలో కలగజేసుకుంటూ
చికెన్ కూడా మంచిది అన్నాడు. దానికి సంస్కారాలు లేవు కదా అన్నాడు నవ్వుతూ. అయితే ఈ సందర్భంలో మనం సంస్కారాల గురించి ప్రస్తావించడం లేదు. ఆయా కూరగాయల పోషక ప్రమాణాల గురించి మాట్లాడుకుంటున్నామని రుస్తూ మాటల్ని సరిదిద్దారు బాబా. మాంసాహారాలలో చేపలు తినడం అన్నిటికంటే మంచిది. చేపల్లో ఫాస్ఫరస్ ఉంటుందన్నారు. చేపలు తిన్నవాని మెదడు చురుకుగా పనిచేస్తుందన్నారు. కోడిగుడ్లు మంచివే, కానీ త్వరగా జీర్ణం కాదన్నారు. అన్నిటికంటే పాలు చాలా మంచి ఆహారం. ఎందుకంటే పాల ఉత్పత్తి కోసం మానవులు దేన్ని చంపడం లేదు కదా అన్నారు. పాల తర్వాత మంచి ఆహార స్థానం కూరగాయలదే అన్నారు బాబు. మాంసాహారం సమస్తం సంస్కారాల పుట్ట అన్నారు. మాంసాహారులు జంతు సంస్కారాలు క్రోధి చేసుకుంటున్నారని అన్నారు. అలాగే మాంసాహారం వల్ల కామ క్రోధాలు అధికమవుతాయని అన్నారు బాబా. అందుకే చాలా మంది ఆధ్యాత్మిక సాధకులని వీళ్ళకి ఏం చేస్తారంటే ఈ మాంసాహారం నిషిద్ధం చేస్తారనమాట. కాబట్టి దీనివల్ల ఆధ్యాత్మిక ప్రయోజనం ఉన్నది. అందుకని చెప్పేసి అవి తినడం మంచిది కాదని బాబా కూడా మనకు చెప్పారు. కాబట్టి మనం కూడా కొంచెం ఆలోచించాం. తర్వాత 47 సేవా ధర్మంలో ప్రావీణ్యత. మాస్టరీ ఇన్ సర్విట్యూడ్. మెహర్ బాబా స్వయంగా ఇచ్చిన వివరణ. మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ ఈ ఆంగ్ల పదాన్ని అవతార్ మెహర్ బాబా స్వయంగా ఎంపిక చేశారు. మెహరాబాద్ లో బాబా వారి సమాధిలోకి వెళ్లే ముందర ఉన్న దర్వాజా పైన ఈ పదాలను ఓ చిహ్నంగా బాబా రాయించారు. ఇది బాబా వారి మోటో కూడా. ఈ ఆంగ్ల పదానికి సరిసమానమైన తెలుగు అర్థం ఏమై ఉంటుంది? తెలుగు పెద్దలు పలు రకాలుగా ఈ ఆంగ్ల పదాన్ని తెలుగులో అనువదించారు. మాకు తెలిసినంత వరకు ఈ ఆంగ్ల పదానికి తెలుగులో సేవా ధర్మంలో ప్రావీణ్యత సరైన సమానార్థమని మా అభిప్రాయం. ఈ పదాన్ని బాబా ఎందుకు ఎంచుకున్నారు? దీని అర్థం ఏమిటి అని ప్రశ్నిస్తే చాలా మంది చాలా చాలా అర్థాలు చెప్తారు. ఈ పదానికి సమానార్థంగా నిస్వార్థ సేవ అని నేటికి తెలుగులో నిర్వచించేవారు ఉన్నారు. ఈ నేపథ్యంలో సేవా ధర్మంలో ప్రావీణ్యతకు బాబా వారు చెప్పిన వివరణ ఇలా ఉంది. దయచేసి పరిశీలించండి. సర్విట్యూడ్ యాక్చువల్లీ మీన్ స్లేవరీ. మన మామూలు పరిభాషలో మాట్లాడుకుంటున్నట్లు సర్విట్యూడ్ అంటే కేవలం సేవ కాదు. మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అంటే బానిసగా తయారీలో ప్రావీణ్యత. మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ యాక్చువల్లీ మీన్స్ అచీవింగ్ మాస్టరీ ఇన్ బికమింగ్ ఏ స్లేవ్. స్లేవ్ అంటే బానిస అని. అంటే మాస్టర్ కి ఒక బానిసలాగా పడి ఉండాలి అని అర్థం. నీవు ఎవరికి బానిసగా తయారవ్వాలని అనుకుంటున్నావు? నీ గురువు గారికి బానిసగా తయారవ్వాలనుకోవాలి. ఒక నిజమైన బానిసకు తనకంటూ ప్రత్యేకమైన కోరికలు ఉండవు. అతను తన గురువు గారి ఆజ్ఞల మేరకు, ఆయన ఇచ్చ మేరకు నడుచుకుంటాడు. అతను తన గురువుని ఏ విషయంలోనూ ఎందుకు ఏమిటి అని ప్రశ్నించడు. గురువాజ్ఞను తూచా తప్పక అమలు చేస్తాడు. గురువు పట్ల తన జీవితాన్ని వినయ విధేయతలతో గడుపుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే గురువుకి సంపూర్ణంగా అంకితం అవుతాడు. అలా తనకంటూ ఎలాంటి ఆలోచనలు కోరికలు లేకుండా సంపూర్ణంగా గురువు గారికి అంకితమై విధేయతతో ప్రవర్తిస్తాడు. గురువు గారి ఇచ్చకు లోబడి నడుచుకోవడమే సేవా ధర్మంలో ప్రావీణ్యత. ఎప్పుడైతే నీ సర్వస్వం గురువు పాదాల చెంత అర్పిస్తావో నీ బాగోగులన్నీ ఆ గురువు గారే చూసుకుంటారని బాబా స్పష్టం చేశారు. ఎప్పుడైతే నీ గురువుకు ఆ సంపూర్ణంగా అంకితం అవుతావో అప్పుడు నీకు నీవుగా భవబంధాల నుండి విముక్తుడు అయినట్లే అన్నారు బా. నిజ జీవితంలో ఓ నిజమైన స్వాతంత్రం నీవు అనుభవించగలుగుతావన్నారు. ఒక గురువుకు సర్వార్పణ చేసిన బానిస సద్గురువుగా ఎదగగలుగుతాడన్నారు. లేదా
ఒక సద్గురువే ఒక నిజమైన బానిసగా వ్యవహరించగలుగుతాడు అన్నారు. అదే సేవా ధర్మంలో ప్రావీణ్యతకు నిజమైన సమానార్థము అని బాబావారు చక్కగా చాలా సరళంగా వివరించారు. మెహరాబాద్లో బాబా సమాధి చెంతకు చేరడంతోనే ముందుగా మనకు కనిపించేది ఈ మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ చిహ్నమే. బాబాతో ఉండదలిచిన వారు, మెహర్ బాబా సేవలో తరించాలనుకునేవారు ఈ చిహ్నాన్ని బాగా గుర్తుంచుకోవాలి. మెహర్ బాబాకు బానిసలుగా మారడానికి ముందుగా వారి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను మరి ఇతర అవలక్షణాలను సంపూర్ణంగా త్యజించాలి. అదే సేవా ధర్మంలో ప్రావీణ్యత. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే మన నిత్య జీవన యానంలో నిరాడంబరత అలవర్చుకోవాలి. ఇది మెహర్ బాబా స్వయంగా ఇచ్చినటువంటి వివరణ. వీరు చదివి చెప్తారు. మేము బాబా దగ్గర ఉన్న నాళ్ళు కూడా మాకు ఏమీ కూడా తెలిసేది కాదు. మండలి వాళ్ళందరూ అంతే. బాబా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకంటూ వాళ్ళ స్వయంగా ఒక కోరిక గాని, ఒక ఆలోచన గాని, ఒక వాళ్ళకంటూ ఒక స్వయంగా ఒక జీవితం గాని ఏమీ ఉండేది కాదు. నిరంతరం బాబా కోసం సేవ చేయడం, బాబా చెప్పిన ఆజ్ఞల్ని పాటించడం, బాబా ఆ కి విధేయులుగా ఉండడం, ఎలా బాబాని ఆనందంగా ఉంచాలి అని ఆలోచించడం, నిరంతరం బాబా గురించి ఆలోచించుకెళ్లే వాళ్ళ జీవితాలు అయిపోయాయి. కానీ వాళ్ళకంటూ వాళ్ళకి ఒక ఆలోచన, ప్రత్యేకమైన ఆలోచన వాళ్ళకు ఉండేది కాదట. ఇది చదివి చెప్తారు. మేము బాబాతో ఉన్ననాళ్ళు కూడా మేము ఎక్కువ బాబా గురించి ఆలోచించడానికే మాకు టైం సరిపోయేది. ఆయనకి ఎలాగా సంతోషపెట్టాలి, ఆయన ఎలా సుఖంగా ఉంచాలి, ఆయనకి ఎప్పుడెప్పుడు ఏంటి చెయ్యాలి, ఆహారం ఏంటంటే ఏర్పాటు చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచించేవాళ్ళము. ఒకసారి బాబా శరీరం చాలించిన తర్వాత మేమందరం కూడా తల్లిపోయిన పిల్లల్లాగా వెలవెల్ల ఆడిపోయాము. మాకు దిక్తోచని వాళ్ళలాగా అయిపోయాము. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు మాకు ఏంటి ఏమి జీవితం, మాకు జీవితం లేకుండా అయిపోయింది. ఎందుకంటే బాబావే జీవితంగా మేము గడిపాము. బాబా లేకపోయేసరికల్లా మాకు జీవితం లేదని అనిపించింది. మాకు ఏమి తోచలేదు, అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు అని ఏరిచి ఒక సందర్భంలో ఆ చెప్పడం చూస్తే నిజంగా బాబా కోసం వాళ్ళు అంత అంకితమైపోయారా అని అనిపిస్తుంది. అటువంటి సద్గురువు పట్ల ఎవరైతే అవతార పురుషుడి సాంగత్యంలోకి మనందరం వచ్చాం, అవతార పురుషుడి పాదాలు పట్టుకున్నాం, అవతార పురుషుడి ఆర్బిట్ లో ఉన్నాం, ఆయన తాలూకా ప్రవచనాలు చదువుతున్నాం, ఆయన మాటలు స్వయంగా వింటున్నాం, స్వయంగా ఆయన చెప్పిన మాటలు వింటున్నాం. మనం ఎంత అదృష్టవంతులు అంటే అంత కదా, అంత అదృష్టవంతులు. కాబట్టి ఆయన చెప్పిన మాటలు చదవడం వినడమే కాకుండా ఆచరణలో కూడా పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అదే కదా ఇక్కడ చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బాబా పాతలో ఎవరైతే పయనించాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ అరిషత్ వర్గాల్ని జయించడానికి, అవలక్షణాలకు దూరంగా ఉండడానికి, నిరాడంబరమైనటువంటి జీవితాన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనం బాబాకి మాటిచ్చిన వాళ్ళం అవుతాం. విధేయులుగా ఉండడానికి అంటే మండలి వారంత విధేయులుగా ఉండలేకపోయినా కొంతలో కొంత అయినా సరే ఈ జన్మలో కాకపోతే ఇంకొన్ని జన్మలకైనా బాబా సన్నిధి చేరడానికి మనకి అవకాశం వస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. 105వ పేజీ వరకు చదివాను నేను. 106వ పేజీ నుంచి నెక్స్ట్ వీక్ చదువుతాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై బాబా. జై బాబా. మెసేజ్ పెట్టండి. ఓకే పెడతాను. సరే సరే మెసేజ్ పెట్టండి. జై బాబా అండి. లలితా సుందర్ గారు